ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే అందిన ఆరోగ్య సేవలకు సంబంధించి ప్రభుత్వం నుంచి 1500 కోట్లు రావాల్సి ఉందని, ఈ బకాయిలీలు చెల్లిస్తేనే గాని కొనసాగించలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఓసారి చర్చించామని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. విధిలేని పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొంది. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ నెల 22 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ఆ ట్రస్ట్ సీఎంయూకు లేఖ రాసింది హాస్పిటల్ అసోసియేషన్. దీంతో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర సేవలు అందేవేమైనా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి స్పెషాలిటీ హాస్పిటళ్ల యాజమాన్యంతో చర్చించాలని, ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయకుండా కొనసాగించాలని కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.